ఒక మగాడు ఆడపిల్ల మీద పడి రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటే చేతులు కట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకోవాలా? తనని తాను కాపాడుకోకూడదా? అమ్మా, కొన్ని పనుల్ని చట్టం ఒక్కోసారి ఒక్కో రకంగా చూస్తుంది. సునైనా చేసిన పనిని మొదటే మనం ఇంకో రకంగా కోర్టుకు ప్రెజెంట్ చేసుంటే సునైనాకి ఈ చిన్న శిక్ష కూడా పడేది కాదమ్మా. అంటే సునైనాకి శిక్ష తప్పుతుంది, అయినా శిక్ష పడింది అంతే కదమ్మా. అప్పుడు సునైనా చేసింది నిజంగా నేరం కాదు. అమ్మా, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటే చెప్పేది? సునైనాని ఇంటికి తీసుకొస్తామని మొగుడు పెళ్ళాలిద్దరూ నమ్మబలికారు. ఆ జ్యోతిని ఓ పెద్ద లాయర్ అన్నారు. ఏది సునైనా జైలుకి పంపించారు. పిన్ని, నువ్వు వాళ్ళనంటావేంటి? అల్లుడే గనక జ్యోతిని రప్పించకపోయుంటే సునైనకు మొదటిసారే కోర్టుకెళ్ళినప్పుడు పెద్ద శిక్ష పడిపోయేది. అప్పుడు మనం కనీసం ఊళ్ళో మొహం కూడా చూపించుకోగలిగి ఉండేవాళ్ళం కాదు. నానమ్మగారు, సునైన గురించి మీరెంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. తన్ని శిక్ష నుంచి తప్పించలేకపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ జరిగిన దానికి దొరికిన సాక్ష్యాధారాలను బట్టే జడ్జి గారు శిక్ష వేస్తారు. అందులో ఎవరైనా చేయగలిగింది ఏమీ ఉండదుగా. బాబు, నువ్వేమీ అనుకోకు. మా పిన్ని మాట్లాడిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. అయ్యో అత్తయ్య, ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. ఏదో బాధని గుండెల్లో దాచుకోలేక ఇలా బయట పెట్టుకుంటున్నామే కానీ జరిగిందేంటో తెలీదా? ఏదైనా మన తలరాత అంతే. సరే, ఇంకా మేము ఇంటికెళ్ళొస్తామమ్మా. అత్తయ్య, ఇప్పుడెందుకు? ఇక్కడే ఓ 2 రోజులుండి మనసు కాస్త కుదుట పడ్డాక వెళ్ళొచ్చు కదా. అవునమ్మా, ఇంత బాధలో మీరింటికి వెళ్ళి చేసేదేముంటుంది? ఇక్కడే ఉంటే నాకు కొంచెం తోడుగా ఉన్నట్టుంటుంది కదా. నీ ఒక్కదాని కోసం మేమంతా ఇక్కడ ఉండాలా? అలా అయితే అక్కడ నా మనవరాలు హాసిని కూడా ఒక్కతే ఉంది. జైల్లో సునైనా పూర్తిగా ఒంటరిదైపోయింది. మేమంతా వెళ్ళి అక్కడ ఉండమంటావా? పిన్ని, అర్థం పర్థం లేకుండా ఏంటా మాటలు? చరణ్ బాబు పని మీద బయటికి వెళ్ళిపోతే వారాహి ఇంట్లో ఒక్కతే ఉంటుంది కదా, అందుకే ఉండమని అడుగుతుంది. ఉంటే మనకొచ్చే నష్టం ఏంటి? 2 రోజులు ఉండే వెళ్దాం. ఇప్పుడు ఇంటికెళితే నాకు హాసిని సునైనల పుట్టినరోజు విషయాలే గుర్తుకొస్తాయి. అప్పుడు ఇంకా బాధేస్తుంది. వాళ్ళ పుట్టినరోజా? ఎప్పుడు? రేపే వాళ్ళిద్దరి పుట్టినరోజు. రేపా? జైలు శిక్ష పడకపోయి ఉంటే సునైనతో పాటు రేపు హాసినిని కూడా ఇంటికి పిలిచి ఇద్దరి పుట్టినరోజు సంతోషంగా చేసేవాళ్ళం. నాన్నమ్మగారు, ఇప్పుడు కూడా మనం చేద్దాం. అవునండి, రేపు ముగ్గురు హాసిని దగ్గరికి, ముగ్గురు సునైన దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేయిద్దాం. హాసిని దగ్గరికంటే ఓకే, కానీ సునైన దగ్గరికి ఎలా వెళ్తాం? దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ నేను చేస్తాను. అలాగే బాబు, అలాగే చేద్దాం. అలాగైనా రేపు మళ్ళీ సునైనని చూసే అవకాశం దక్కుతుంది.
ఇంటికే వెళ్దాం.